నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి డ్రగ్స్ గురించి అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రేవ్ పార్టీస్ గురించి వింటూ ఉన్నాము. అయితే రేవ్ పార్టీలో తీసుకునే డ్రగ్స్ ఏంటి, రేవ్ పార్టీనే కాదు మామూలుగా కూడా చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో దాని నుండి బయటపడడం ఎలా, ఇది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో, దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రేవ్ పార్టీ అనేది ఎప్పటికప్పుడు న్యూస్ రావడం, అదొక సెన్సేషనల్ అయిపోవడం, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోవడం అలా జరుగుతుంది. ఈవెన్ డ్రగ్స్ అయినా సరే ఎక్కడో ఒక దగ్గర రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఏంటి సార్ ఈ రేవ్ పార్టీలు తీసుకునే డ్రగ్స్ ఏముంటాయి అంతగా? రైట్. సో మెయిన్గా మీరు చెప్పింది కరెక్టే అండి. ఈ మధ్య రేవ్ పార్టీలు కానీ, సో మొన్ననే ఒక కేసు వచ్చింది నాకు. తను ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తను చెప్తుంది ఏంటంటే, సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ముగ్గురు కన్నా స్టూడెంట్స్, నలుగురు కన్నా ఒక దగ్గర ఉన్నారు అంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయి. సో అంత కామన్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండి, మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పారనమాట. సో చెప్పింది కరెక్టే. సో ఫస్ట్ అసలు మనము డ్రగ్ ఏం చేస్తుంది? డ్రగ్ అంటే మనం ఓన్లీ కొకైన్ అనుకుంటాము, లేకపోతే ఎల్ఎస్డి అనుకుంటాము, లేకపోతే ఏమన్నా స్పీడ్ అంటారు. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. దాని కెమికల్ నేమ్ వేరే ఉంటుంది. కానీ ఇవన్నీ పనిచేసే మెకానిజం ఒకటే. మీరు తీసుకునే సింపుల్ సిగరెట్ ఎందుకు? కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బోహైడ్రేట్ నుంచి, అంటే రోజు కాఫీలు తాగడం, టీలు తాగడం, కూల్ డ్రింకులు తాగడం, ఇవి ఎలా పనిచేస్తాయో మీరు చెప్పుకునే పెద్దది మర్వానా అంటారు, స్పీడ్ అంటారు, ఎల్ఎస్డి అంటారు, ఇవన్నీ. సో ఇవి పనిచేసే మెకానిజం రెండు ఒకటే అనమాట. కాకపోతే ఏంటంటే ఇంటెన్సిటీనే డిఫరెన్స్. సో మనం మెకానిజం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమవుతుందంటే, మనకు డోపమైన్ అని ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ప్లెజర్ హార్మోన్ అనొచ్చు, లేకపోతే మోటివేషన్ హార్మోన్ అనొచ్చు, మూమెంట్ హార్మోన్ అనొచ్చు. సో ఈ మనకు లింబిక్ సిస్టమ్ అని ఒక పార్ట్ ఉంటుంది బ్రెయిన్లో. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ని కలిపి మనం లింబిక్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఈ లింబిక్ సిస్టంలో మనకు బేసల్ గ్యాంగ్లియాన్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ బేసల్ గ్యాంగ్లియాన్లో ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సంతోషాన్ని ఇచ్చే హార్మోన్ అనమాట. అంటే మోటివేషన్ ఇచ్చే. సో మీరు థింక్ చేస్తారు, మోటివేషనల్గా థింక్ చేశారనుకోండి, అది ఈ బేసల్ గ్యాంగ్లియానికి కనెక్ట్ ఉంటుంది. సో అక్కడ డోపమైన్ అనేది సింథసిస్ అవుతుంది. మీరు ఏమైనా హ్యాపీ మూమెంట్స్ తెచ్చుకున్నారనుకోండి, గుర్తు చేసుకున్నారు, హిప్పో క్యాంపస్లో మన మెమరీ అంతా సేవ్ అయి ఉంటుంది. హిప్పో క్యాంపస్కి బేసల్ గ్యాంగ్లియాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యి యూ విల్ ఫీల్ ఎనర్జీ అనమాట. సో ఇలా మీరు ఏమి చేసినా ఈ బేసల్ గ్యాంగ్లియాన్ కనెక్షన్ మనకు ఈ లింబిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ లింబిక్ సిస్టంలో డోపమైన్ రిలీజ్ కావడం వల్ల రెండు అడ్వాంటేజెస్ అనమాట. ఒకటి, మూమెంట్కి యూజ్ అవుతుంది. అంటే మీరు ఏదైనా మూమెంట్ చేయాలన్నా, నడవాలన్నా, లేవాలన్నా, పరిగెత్తాలన్నా, సో మీరు పొద్దున్న లేస్తారు. పొద్దున్న లేచిన వెంటనే మీకు మంచి మూడ్ ఉంటే మీరు త్వరగా లేచి మీరు జాబ్కి వచ్చి జాబ్లో ఎంజాయ్ చేసి మంచిగా ఒకరిని కాకుండా 10 మందిని ఇంటర్వ్యూ చేసి మీరు ఇంటికి వెళ్తారనమాట. సో మన మూమెంట్ ప్లస్ మన మోటివేషన్ రెండు కనెక్టెడ్ అనమాట. అదే బేసల్ గ్యాంగ్లియాన్ అంటాం. సో ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఆర్టిఫిషియల్గా ఈ డోపమైన్ని పెంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఏంటంటే, మనకు బేస్ డోపమైన్ లెవెల్స్ అంటాం. ఈ బేస్ డోపమైన్ లెవెల్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక బేస్ డోపమైన్ లెవెల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బేస్ డోపమైన్ లెవెల్ ఉంటుంది. ఈలాన్ మస్క్ తీసుకున్నాను అనుకుంటే ఆయనకు ఒక బేస్ డోపమైన్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు అంత హైలీ మోటివేటెడ్, ఎందుకు అంత హైలీ ఎనర్జైజ్డ్ వాళ్ళంటే వాళ్ళ బేస్ డోపమైన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బేస్ డోపమైన్ లెవెల్స్ 5 ఉన్నాయనుకోండి హైపోథెటికల్గా, వాళ్ళది 7, 8 ఉంటాయన్నమాట. అందుకు దే ఫీల్ మోర్ ఎనర్జీ, లైఫ్లో ఏదో సాధించాలనే మోటివేషన్. డోపమైన్ అన్నది హై లెవెల్కి వెళ్తుంది. సో దానికి వీళ్ళు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే సార్, నాకు ఒక డౌట్. ఇప్పుడు కొంతమంది బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు, దాని నుంచి నేను బయటపడాలి అనేసి వాళ్ళకి అనిపిస్తుంది, మోటివేషన్ వల్ల, లేకంటే పేరెంట్స్ వల్ల, లేకపోతే వాళ్ళు రియలైజ్ అయ్యో బయటపడాలి అని అనుకుంటారు, బట్ పడలేకపోతారు. అంటే అంత అడిక్షన్ అయిపోతూ ఉంటారా సార్? రైట్. సో ఏంటంటే సింపుల్ అండి. వీళ్ళ బేస్ డోపమైన్ లెవెల్ 5 ఉందనుకోండి, డ్రగ్స్ తీసుకున్నారు, సడన్గా అది 9కో 10కో షూటప్ అవుతుంది. సో మీరు పొద్దున్న లేచి ఎందుకు ఆఫీస్కి వస్తున్నారు, పని చేస్తున్నారు అంటే యు ఆర్ గెటింగ్ ప్లెజర్, యు ఆర్ గెటింగ్ మోటివేటెడ్. మీరు డ్రగ్స్ తీసుకోవట్లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వచ్చి పని చేస్తే మీ డోపమైన్ లెవెల్స్ 5 నుంచి 6కో 7కో వెళ్తాయి అనుకుంటారు. సో నెక్స్ట్ స్టేజ్ వీళ్ళు ఏం చేస్తారంటే, డ్రగ్స్ తీసుకున్నారనుకోండి,
10కి వెళ్తుంది, షూటప్ అవుతుంది. సో వాళ్ళు రోజువారీ చేసే పనుల్లో వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే 7 దే డిడ్ నాట్ ప్లెజర్ అనేది ఉండదు అనమాట. వాళ్ళకి మళ్ళీ 10 కావాలి. 10 కావాలంటే ఎలా? ఓన్లీ డ్రగ్స్ తీసుకుంటేనే 10కి వెళ్తుంది. సో ఒక్కసారి మీరు 10కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డోపమైన్ క్రాష్ అంటాం అనమాట. ఈ డోపమైన్ క్రాష్లో ఏమవుతుందంటే బిలో 5 మేబీ 3కి 2కి పడిపోతుంది. సో వీళ్ళు మళ్ళీ 5కి రాదు. 5కి రాకపోవటం ఏం చేస్తారంటే మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటారు. సో ఎప్పుడు వీళ్ళు ఆ కిక్ అంటారు కదా, దాన్ని 10లో పెట్టాలని చూస్తారనమాట. ఈ 10లో పెట్టాలని చూడడం వల్ల ఏవైతే 6లో 7లో ప్లెజర్ వస్తుందో ఆ పనులు చేయకుండా ఎయిదర్ వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే హైలీ మోటివేటెడ్ స్టేట్లో హై లెవెల్స్ ఆఫ్ డోపమైన్, లేకపోతే లో లెవెల్స్ ఆఫ్ డోపమైన్, మధ్య లెవెల్ డోపమైన్ అనేది వీళ్ళకు ఉండదు అనమాట. ఎయిదర్ డిప్రెషన్ ఆర్ ఎగ్జైట్మెంట్. అయితే సార్ వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఒకవేళ డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళడము, దీని నుంచి బయటపడడం అయిపోయిన తర్వాత ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి కదా, సో వీళ్ళ లైఫ్ స్టైల్ తర్వాత ఎలా ఉంటుంది? వీళ్ళ మీద ఇదేమైనా ఎఫెక్ట్ పడుతుందా? తర్వాత డ్రగ్స్ మానేసిన తర్వాత కూడా వీళ్ళ మీద హెల్త్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? రైట్. చాలా ఏం చేస్తుందంటే అంటే డ్రగ్ బాడీలో పర్మనెంట్గా అలానే ఉండిపోదు. ప్రతి ఒక్క డ్రగ్కి హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం అనమాట. కొన్నిటికి 3 days ఉండొచ్చు, 4 days, మ్యాక్సిమం ఒక 1 month 2 monthsలో బాడీలోంచి డ్రగ్ అంతా వాష్ అవుట్ అయిపోతుంది. కాకపోతే ఈ డ్రగ్ ఏదైతే వాళ్ళ బాడీలో చేసిన డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ పర్మనెంట్గానే అలానే ఉండిపోతుంది. కొన్ని కేసెస్ ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ వీళ్ళు కంప్లీట్గా అడిక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డిప్రెషన్లోకి పోతారు. ఎందుకంటే ఆ బేస్ డోపమైన్ లెవెల్స్ ఏవైతే 5 అనుకున్నామో దానికి రావన్నమాట. ఆ డ్రగ్ ఆల్రెడీ ఈ బ్రెయిన్ ఎంత డ్యామేజ్ చేస్తుందంటే దానంతగా అదే బ్రెయిన్ మళ్ళీ ఆ డోపమైన్ని సింథసిస్ చేసుకోలేదన్నమాట. ఆ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఇది చాలా రేర్గా జరుగుతుంది, బట్ డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఈవెన్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చినా కొంతమంది కంప్లీట్గా ఎప్పటికీ రాలేరు, ఎందుకంటే పర్మనెంట్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది అనమాట. ఆర్గాన్స్ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? యా, డెఫినెట్గా. సో ఈ మనం ఏదైతే డోపమైన్ అనుకున్నామో అది మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనము డిఫరెంట్ డ్రగ్స్ సంబంధించి సో డిఫరెంట్ ఆర్గాన్స్ పైన కూడా తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ డ్రగ్స్తో పాటు మనము యాక్సెసరీగా ఏమేమి తీసుకుంటున్నాం, ఆల్కహాల్ తీసుకుంటాం, లివర్ డ్యామేజ్ అయింది, స్మోకింగ్ చేస్తున్నారు, లంగ్ డ్యామేజ్ అయింది. సో అట్లా ప్రతి ఒక్క డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ ఆర్గాన్స్ లేకపోతే డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ పైన మనం చూస్తాం అన్నమాట. సో వాటి ఏంటి అంటే పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండానే వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం చాలా వరకు న్యూస్లో కూడా స్కూల్స్ దగ్గర చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ అమ్మడాలు, ఇవి ఏంటంటే వాళ్ళకి తెలియదు, చాక్లెట్ అనేది తినేస్తుంటారు, తర్వాత తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో పేరెంట్సే కాకుండా చుట్టూ ఉన్న జనాలు కూడా అక్కడ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది, పిల్లల భవిష్యత్తు ఏంటి అన్నది కొద్దిగా మానసిక ఆలోచనలు రావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఇదందరూ ఆలోచించి మన సమాజం కోసం మనము ఒక ప్రయత్నం చేస్తే ఈ డ్రగ్స్ అన్నది ఒక మహమ్మారి, దీనిని శాశ్వతంగా కూడా మనం తొలగించేయచ్చు. మెయిన్ మనకు అవగాహన ఉండాలి, మనం వీటి జోలికి పోకూడదు అనేసి ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.